అండి సెక్షన్ 90 ఒకసారి చదివి వినిపిస్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చాలామంది ఎంపీలు ఈ పనికి మాలిన పని లేని మంత్రి ఆంధ్రభవన్కి వెళ్ళి ఫిష్ కర్రీ, మటన్ కుర్మా, పీతల పులుసు ఆర్డర్ చేసుకొని తినడానికే ఈ ఎంపీలు వెళ్ళేది అక్కడికి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు పంపించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని చేసే పని ఏంటి అంటే, ఈ టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు కూర్చొని చేసే పని ఏంటి అంటే, ఆంధ్రభవన్కి వెళ్ళి పీతల పులుసులు, చేపల వేపుళ్ళు, నత్తల ఇగుర్లు తెప్పించుకొని తినటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించరు. కోటాను కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు తీసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకోవటం తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశం మీద పార్లమెంట్లో మాట్లాడరు. ఒక్క రూపాయి నిధులు కేటాయించకపోయినప్పటికీ కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి ఒక్క మాట నోరెత్తరు. నా రాజ్యం నామరాజ్యం. కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి రూపాయి, బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి కేటాయింపు కూడా రాష్ట్రానికి జరగకపోయినా ఈ రాష్ట్రానికి కేటాయింపులు జరిగిందని సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పనికిమాలిన కబుర్లు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఆ శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ ఇట్లాంటి వాళ్ళని ఒక పదం అనాలని వచ్చింది, బట్ మింగేశారు. ఇట్లాంటి బినామీదారులు, నారా లోకేష్కి సానా సతీష్ బినామీదారుడు. ఇంకా ఆయన సంగతి తెలియదు. ఏ పార్టీలో ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపెడతాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇట్లాంటి వెన్నెముకలేని రాజకీయ నాయకులని మీరు ఎంపీలుగా గుర్తించి ఎంపీలుగా ఓట్లేసి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వెళ్ళి చేసే పనులు ఏంటి అంటే, అక్కడ కూర్చొని పార్టీలు చేసుకుంటా, రేవ్ పార్టీలు చేసుకుంటా, ప్రశాంతంగా హ్యాపీగా చికెన్లు మటన్లు తింటా పార్టీలు చేసుకోవటానికి తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించి పార్లమెంట్లో ఒక్క మాట మాట్లాడారు. ఎందుకు వీళ్ళని అందుకోసమైనా సార్ పంపించాం మనం. 23 రోజులండి సీఎం రమేష్గా అనకాపల్లి ఎంపీగా అయ్యాడు. 23 రోజులకే సృజనా చౌదరి అంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది అనేది సిగ్గేస్తుందండి నాకు, నిజంగా చెప్తున్నా. ఆ పిటి రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లాంటి దుర్మార్గులకి, అఫ్కోర్స్ రాజకీయాలు అలాగే ఉన్నాయి. బహుశా మాలాంటి వాళ్ళని డబ్బు ఖర్చు పెట్టలేం కాబట్టి, మాలాంటి వాళ్ళని డబ్బు తీసుకురాలేం కాబట్టి, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నా, ప్రజా సమస్యల పట్ల నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి బహుశా మేము పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి వెళ్ళలేకపోవచ్చు. కానీ మాకున్న మేధస్సు, మాకున్న ఆలోచన, ప్రజల పట్ల మాకున్న కమిట్మెంట్ ఖచ్చితంగా ఇట్లాంటి రాజకీయ నాయకులను ఎండగట్టడానికి మాత్రం ఉపయోగపడుతుందని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అనకాపల్లి ఎంపీ అండి, సీఎం రమేష్కి సరిహద్దులు తెలియవండి. అనకాపల్లి జిల్లా, అనకాపల్లి ఎక్కడ ఉంటుందో సరిహద్దులు తెలియవు. కరెక్ట్గా 23 రోజుల క్రితం ఎంపీ సీట్ తెచ్చుకున్నాడు. 300 కోట్ల రూపాయలు. ఇటుపక్క 500 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి. ఇతని వెనక రిక్షా వర్కర్ దగ్గర నుంచి, ఆటో వర్కర్ దగ్గర నుంచి, వాకింగ్ క్లబ్ దగ్గర నుంచి, ఎస్సీ నాయకుల దగ్గర నుంచి, ఎస్టీ నాయకుల దగ్గర నుంచి, బీసీ నాయకుల దగ్గర నుంచి ఇతని వెనక ఒక 100 ఓట్లు ఉన్నాయంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కొని పడేశాడు. 23 రోజుల్లో ఎంపీ అయిపోయినాడు. తక్కువ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాడు. ఆ అనకాపల్లి ఎట్టుంటుందో ఇప్పటిదాకా ఎంపీ రమేష్కి తెలియదు. ఆ ఎంపీ రమేష్ ఎట్టుంటాడో అనకాపల్లి ప్రజలకు తెలియదు. ఆ సందర్భానికి సృజనా చౌదరి కూడా సేమ్ ప్యాషన్. మొత్తం గుడారాలు వేసేశారు. రోజుకి 1000 మందికి మందు, బిర్యానీ. ఎవరి దగ్గర డబ్బులుంటే వాడి దగ్గర, ఎవరి దగ్గర ఓట్లు ఉంటే వాడి వెనక ఓట్లు కొనిపడేశారు, వెళ్ళిపోయినారు. మొత్తం అనకాపల్లి మొత్తాన్ని అమ్మి పడేశాడు. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అతను పెట్టినటువంటి ఖర్చు కరెక్ట్గా 3 నెలల్లో, ఎంపీ అయిన 3 నెలల్లో తెచ్చుకున్నాడు అనకాపల్లిలో. ఇంకా 4 సంవత్సరాల 7 నెలల నుంచి వచ్చే 4 సంవత్సరాల 9 నెలలకు వచ్చే ఇన్కమ్ మొత్తం ప్రాఫిటే. సిలికాన్ది 4700 ఎకరాలు అనకాపల్లిలో కేటాయించారు. వాళ్ళొక్కళ్ళ దగ్గర నుంచే 300 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు. 4700 ఎకరాల కేటాయింపు ఒక కంపెనీకి. అది సృజనా చౌదరి రికమెండేషన్తో. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తాన్ని దోచుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా వెళ్ళి ఢిల్లీలో చేసే పని ఏంటి అంటే, ఏ ఒక్క రాజకీయ ప్రయోజనాలతో కూడా మాట్లాడు.
ఇలాంటి వ్యక్తులకి ఓట్లేసి మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళు కొనేస్తారు ఒక నెల మొత్తం సోషల్ మీడియాని. మొత్తం వెనకాల నుంచి మహేష్ బాబు సాంగ్ వస్తుంది, ఇటు పక్క నుంచేమో విజేత సినిమాలో చిరంజీవి సాంగ్ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అదే కదా, పవన్ కళ్యాణ్ ఎంపీలకి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి అదే కదా. ఇలాగా సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ చేసుకొని ఎంపీలు అయ్యి ఎమ్మెల్యేలు అయిపోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే యువతకి ఎందుకు ఉద్యోగాలు వస్తాయండి? మన బిడ్డకి ఎందుకు ఉద్యోగం వస్తుందమ్మా? నువ్వు 2019లో కూలీకి వెళ్ళావు, 2026లో కూలీకి వెళ్తున్నావు. ఆ రోజున కూలీ డబ్బులు 100 రూపాయలే, ఈ రోజున కూలీ డబ్బులు 100 రూపాయలే, మహా అయితే 10-20 రూపాయలు పెరిగి ఉంటుంది. నీ జీవితంలో ఏం మార్పు వచ్చిందని మనల్ని ప్రశ్నించుకోగలుగుతున్నామా? ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నాము అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఇట్లాంటి దుర్మార్గుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమైనా ఒక్క మంచి మాట ఉందా? చెప్పిన మాటలు ఒక్కటి నిలబెట్టుకున్నారా? ఈరోజు మీరు 20 ఎంపీ సీట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఒక పార్టీని మొత్తాన్ని, ఒక దేశంలో ప్రభుత్వాన్ని నిలబెడుతున్న మనకి కనీసం ₹1 కేటాయించకపోతే స్పందించి మాట్లాడి ప్రధానమంత్రి గారు ఏంటి మాకు ఇంత అన్యాయం జరుగుతుందని మాట్లాడే ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక రాజ్యసభ ఎంపీ లేడు, ఒక ముఖ్యమంత్రి లేడు, ఒక ఉప ముఖ్యమంత్రి లేడు, ఒక మంత్రి లేడు. మళ్ళీ చట్టంలో మనకు అత్యున్నతమైనటువంటి కెపాసిటీ